హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ అనేది ఉంటుంది. నేను ఈరోజు టాజిల్స్కి వేసే మెటీరియల్ మొత్తం నీట్గా ఆర్గనైజ్ ఎలా చేసుకుంటున్నానో చూడండి. ఈ బాక్సెస్ అనేవి మా దగ్గర ఉన్న లోకల్ స్టోర్లో తీసుకున్నాను. మొత్తం 12 బాక్సెస్ వచ్చాయి. 12 బాక్సెస్ కూడా కాస్ట్ వచ్చేసి 150 రూపీసే అయింది. వీటిలో స్పూన్స్ కూడా వచ్చాయి. వీటిని మనం ఇంట్లో కిచెన్లో కూడా బాగా వాడుకోవచ్చు. నేనైతే దీంట్లో స్పూన్స్ రిమూవ్ చేసేసి నా టాజిల్స్ మెటీరియల్ వేసుకోవడానికి తీసుకున్నాను. చూడండి ఎంత చెత్తగా ఉందో మొత్తం. మీలో ఎంతమందికి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం ఇష్టం? ఎక్కువ క్వాంటిటీలో ఉన్న బీడ్స్ అన్నీ ఒక డబ్బాలో వేసుకున్నాను. ప్యాకెట్స్లో ఉన్నవి కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి డబ్బాలో వేసుకొని ప్యాకెట్స్ అనేవి పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే కొన్ని తక్కువ క్వాంటిటీలో ఉంటాయి కదా, వాటిని బాక్స్లో పెట్టాలంటే ఎక్కువ బాక్సెస్ కావాలి. ఎక్కువ బాక్సెస్ లేనప్పుడు ఇలా ప్యాకెట్లోనే కొంచెం పక్కన పెట్టుకొని ఎక్కువ ఉన్నవన్నీ ఒక ప్యాకెట్లో ఒక డబ్బాలో వేసుకొని నెక్స్ట్ ఇంకా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ ప్యాకెట్స్లో కానీ వేసుకుంటే మీకు ప్లేస్ అనేది సేవ్ అవుతుంది. ప్యాకెట్స్లో ఒక డబ్బాలో 4-5 ప్యాకెట్స్ వరకు పెట్టేసుకోవచ్చు. ఎక్కువ ఉంటే మటుకు మొత్తం ఒక బాక్స్లో పోసుకుంటే సరిపోతుంది. ఇలా పోసుకొని నేను మొత్తం ఎలా ఆర్గనైజ్ చేశానో చూసేయండి. ఇలా మొత్తం పూసలు అన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నాను. ఇంకోటి నెక్స్ట్ చూపిస్తా చూడండి. దీంట్లోనేమో ప్యాకెట్స్లో తక్కువ క్వాంటిటీలో ఉన్న మొత్తం వేసుకున్నాను. మీలో ఎంతమంది టాజిల్స్ వేసే వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి.